Hi, my dear students. Today I'm going to talk about the structure of heart of Scoledon. Here it is, the diagram. It's very important for your annual examination, semester and examination for 5 marks section. Okay, now I am going to describe the heart of Scoledon. Actually, it is situated in a median triangular cavity that is called pericardial cavity, situated on the ventral side of the body in between the branchial pouches. Its apex faces the anterior direction. The pericardium communicates with the peritoneum through a peritoneal canal. The heart is a muscular tube which is bent on itself, forming an S-shaped structure. It consists of 4 chambers: the sinus venosus and the auricle, the ventricle and the conus arteriosus. తెలుగు మీడియం విద్యార్థుల కోసం కూడా తెలుగులో చెప్పుకుందాం. ఈ హృదయం అనేది హృదయావరణ కుహరము అనే త్రిభుజాకారంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి పురకుహరంలో ఉదర భాగంలో 2 బ్రాంకియల్ కోశాలు అంటే శ్వాసకోశాలకు మధ్యలో ఉంటుంది ఈ స్వరచాపలో. దీని యొక్క అగ్రభాగం కనుక చూసినట్లయితే ఎపెక్స్ పై భాగానికి అంటే ఊర్ధ్వభాగాన్ని వైపు ఉంటుంది. దీని చుట్టూ ఉన్నటువంటి పెరికార్డియం పెరిటోనియంతో ఆంత్రయోజక పొరతో ఒక చిన్న నాళం ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ హృదయము కండర నిర్మితమైనది. ఇది ఎస్ ఆకారంలో మనకు కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా 4 గదులు ఉంటాయి. అవేంటంటే ఒక కర్ణిక, జఠరిక, ఒక శిరాసరణి మరియు ధమని శంకు. The sinus venosus lies along the base of the pericardial cavity. It is thin-walled, contractile, tubular chamber which is elongated transversely. The great veins and the sinuses open into this and the heartbeat originates here. It opens anterior into the atrium through the sinoatrial aperture, which is governed by a pair of sinoatrial valves. సైనస్ వెనోసిస్ అంటే శిరాసరణి అనేది పెరికార్డియల్ త్వచం కుహరంలో ఉండి పెరికార్డియల్ త్వచంతో ఆవరించబడి ఒక పలచని గోడలతో నిర్మితమైనటువంటి సంకోచ స్థితి కలిగినటువంటి నాళాకారమైనటువంటి గదిని వంటి నిర్మాణం అన్నమాట. చాలా అంటే పూర్వ పర మహాశిరలన్నీ దీనిలోనే తెరుచుకుంటాయి. హృదయ స్పందన ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది స్వరచేపలో. ఇది ముందుగా తర్వాత ఉన్నటువంటి ఎట్రియం అంటే ఏంటి కర్ణికలోకి తెచ్చుకుంటుంది అనమాట. ఎందుకంటే చేపల్లో 2 ఉంటాయి, ఒక కర్ణిక ఒక జఠరికే. కాబట్టి ఈ కర్ణికలోనికి ఇది తను సేకరించినటువంటి ఆమ్లజని రహిత రక్తాన్ని కర్ణికలోనికి ఒక రంధ్రం గుండా పంపిస్తుంది. దాని పేరే శిరా కర్ణికా రంధ్రము అని అంటారు. ఈ శిరా కర్ణికా రంధ్రము దగ్గర శిరా కర్ణిక కవాటాలనేవి కూడా చుట్టువైపులా ఆవరించబడి ఉంటాయి రంధ్రం చుట్టూ. తర్వాత ఎట్రియం అంటే కర్ణిక. ద ఎట్రియం ఈజ్ లార్జ్ triangular thin walled chamber. It occupies the dorsal half of the pericardial cavity. It is situated in front of the sinus venosus, dorsal to the ventricle. Its apex is directed forwards while its lateral angles project at the sides of the ventricle. It communicates with the ventricle by a slit-like aperture guarded by a 2-lipped valve. Contraction of the atrium drives blood into the ventricle.
ఈ కర్ణిక అనేది పెద్దదిగా ఉండి త్రిభుజాకారంలో కనిపిస్తుంది. ఇది కూడా పల్చని గోడలతో నిర్మితమైనది. ఇది చాలా వరకు పెరికార్డియల్ క్యావిటీలో మనకి పృష్ఠభాగం వైపు కనిపిస్తూ సైనస్ వినసెస్తో కనెక్షన్ కలిగి ఉంటుంది. వెంట్రికల్కి డోర్షల్గా అంటే పృష్ఠభాగాన్ని ఉంటుంది అనమాట. వెంట్రికల్ అంటే ఏంటి? జఠరికకు పృష్ఠభాగాన్ని ఉంటుంది. దీని అగ్రభాగము మనకి ఊర్ధ్వభాగం వైపు కనిపిస్తుంది అన్నమాట. ఇది వెంట్రికల్తో ఒక చిన్న రంధ్రం ద్వారా కలపబడి ఉంటుంది. అంటే దీనిలోకి చేరిన రక్తము వెంట్రికల్ అంటే జఠరికలోనికి చేరే ఒక రంధ్రం ఉంటుంది. దాన్ని కర్ణిక జఠరిక రంధ్రం అంటాము. అది కూడా ఒక 2 పెదవులతో ఉన్నటువంటి కవాటంతో ఆవరించబడి ఉంటుందన్నమాట. ఈ కర్ణిక సంకోచించినట్లయితే రక్తము వెంట్రుకల లోపలికి ప్రవేశిస్తుంది అన్నమాట. వెంట్రుకలు అంటే జఠరికల లోపలికి వెళ్తుందన్నమాట. వెంట్రుకల గురించి మాట్లాడదాం. వెంట్రికల్ ఈజ్ థిక్ వాల్డ్ అంటే మందంగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న శిరాసరణి కానీ కర్ణికతో పోలిస్తే జఠరిక చాలా మందంగా ఉంటుంది. రీజన్ ఏంటండి? బికాస్ ఇట్ హ్యాస్ టు సెండ్ బ్లడ్ టు ఫార్మోస్ట్ పార్ట్స్ ఈవెన్ టు టైల్. ఎందుకంటే ఇది రక్తాన్ని శరీరంలోని దూరపు భాగాలకు కూడా సరఫరా చేయాల్సి ఉంటుంది. కాబట్టి జఠరిక గోడలు మందంగా ఉంటాయన్నమాట. అందువలన మందమైన గోడలు ఎప్పుడైతే సంకోచిస్తాయో చాలా ఎక్కువ ప్రెజర్తో శరీర దూర భాగాలకు కూడా రక్తం ప్రయాణిస్తుంది అన్నమాట. సో దిస్ వెంట్రికల్ ఈజ్ థిక్ వాల్డ్ గ్లోబ్యులర్ చాంబర్ అండ్ ఫార్మ్స్ ద మోస్ట్ కాన్స్పిక్యూస్ పార్ట్ ఆఫ్ ది హార్ట్. శరీరంలో హృదయంలో ముఖ్యమైనటువంటి భాగంగా మనం జఠరికని చెప్పుకోవచ్చు. ఇట్స్ సపోర్టెడ్ వెంట్రల్లీ బై కొరకాయిడ్ కార్టిలేజ్. ఉదర భాగంలో ఇది కొరకాయిడ్ అనే మృదులాస్థి ఎముకతో ఆధారాన్ని కలిగి ఉంటుందన్నమాట. ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇంటూ న్యూమరస్ మస్కులర్ స్ట్రాండ్స్ విచ్ గివ్ ఎ స్పాంజ్ టెక్స్చర్ టు ఇట్. ఈ యొక్క జఠరిక లోపల భాగాన్ని చూసినట్లయితే అనేకమైనటువంటి కండర తంతువులు కనిపిస్తాయి మనకి. ఈ కండర తంతువులకి అన్నీ కలిపి మనకి దీనికి ఒక స్పంజ్ వంటి లోపల రూపాన్ని ఉండేటట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఇట్ కమ్యూనికేట్స్ యాంటీరియర్లీ విత్ కోనస్ ఆర్టీరియోసిస్. ఇది తర్వాత ధమనీ శంకుతో లేదా మూల మహాధమనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇట్ రన్స్ ఫార్వర్డ్స్ యాజ్ ఎ స్టౌట్ మీడియం ట్యూబ్ టువర్డ్స్ ద arteriosus. It runs forwards as a stout median tube towards the anterior end of the pericardial cavity where it continues as a ventral aorta. తర్వాత దీనిలో ఉన్నటువంటి రక్తము ఈ మూల మహాధమని లేదా ఉదరధమనిగా చెప్పుకున్నటువంటి దమనంలోనికి వెళ్ళడానికి కంటిన్యూటీగా కలపబడి ఉంటుందన్నమాట. ఇట్ కంటైన్స్ 2 transverse rows of valves. The anterior wall consists of 3 and the posterior consists of 3 cusps. దీనికి కూడా ఈ కవాటాలతో ఆవరించబడి ఉంటుంది. దీని యొక్క ప్రారంభంలో ఈ మూల మహాధమని ప్రారంభంలో మూల మహాధమని 3 కవాటాలతో ఆవరించబడి రక్తాన్ని జఠరిక సంకోచించినప్పుడు ఈ మూల మహాధమని నుంచి తర్వాత ఉన్నటువంటి ఉదరధమనంలోనికి వెంట్రల్ అయోటాలోనికి వెళ్ళేటట్టుగా వెనకకి రాకుండా ఈ కవాటాలు టు ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్, దీస్ వాల్స్ ఆర్ హెల్ప్ఫుల్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ స్కోలియోడాన్. జస్ట్ go through this diagram which will be useful for your examination. Thank you.